సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. అంటే ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ అంటే ఒక ట్రావెలే కాదు, ఒక ఫుడ్డే కాదు, ఒక క్యాటరింగే కాదు, ఆల్ ఇన్ వన్ కాబట్టి మనకి ఏది కనిపిస్తే అది తీయటం హాబీ అనమాట. అయితే ఈసారి ఒకసారి మనం కోనసీమ జిల్లాకి వెళ్ళున్నాను. అక్కడ నేను కనుగొన్నది ఏంటంటే, మనం ఎక్కడ చూసినా ఎలక్ట్రానిక్ బైక్స్, పెట్రోల్ బైక్స్ ఇవన్నీ కనపడుతుంటాయి. కానీ నేను ఒకటి బైక్ అని చెప్పడానికి వెళ్ళలేదు. లోనా కెనెటిక్ కంపెనీది. కెనెటిక్ హోండా ఏదైతే ఉందో దానికంటే ముందు లోనా టీవీఎస్ 50 ఎట్లా ఉందో అట్లా ఒకటి ఉండేదన్నమాట. ఒక 30 ఇయర్స్ బ్యాక్ అనమాట. అది యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక ద్రాక్షారం అనే గ్రామంలో నేను ఉన్నది చూశాను. అది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నడుస్తుంది అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు ఓసారి నేను రైడ్ చేసి చూపిస్తాను. అయితే ఆ పాటలు మాత్రం బడే నడుస్తుంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు అది నడుస్తూనే ఉంది. ఏ ప్రాబ్లమ్ లేదనమాట. అయితే ఇబ్బంది ఏంటంటే దాని పాటలు ఎక్కడ దొరకట్లేదని అంటున్నారనమాట. సో దాని పాటలు దొరకడం గురించి వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటంటే, మొత్తం మీద ఆ జిల్లాలో ఇట్లాంటి లోన ఒక నలుగురు దగ్గర ఉందంట. వాళ్ళు కాంటాక్ట్ చేసుకుంటారంట. ఏంటంటే ఈయనకి అవసరమైనప్పుడు ఆయన, ఆయనకి అవసరమైనప్పుడు ఈయన, ఈ పాటల సంగతి తిరిగిపోయింది. కానీ వాడు మాత్రం 30 సంవత్సరాల నుంచి ఈ లోన మాత్రం వాళ్ళు వదలటం లేదు. వేరే కొత్త బండి తీసుకుంటలేదు. ఎందుకంటే దానికి అలవాటైపోయారు కాబట్టి అదే రైడ్ చేస్తున్నారనమాట. సో అది ఏ విధంగా ఉన్నదన్నదే నేను మీకు రైడ్ చేసి చూపిస్తాను. మీరు ఫర్దర్ వీడియోలో మీరు డీటెయిల్స్ క్లియర్గా చూడొచ్చు అనమాట. ఓకే. ఆనంద్ 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 బండి బైక్ పాత సార్ ఇందాక నడిపారు కదా లూనో బైక్, ఎలా ఉంది? చాలామందికి తెలియదు కదా. ఓకే. ఇప్పుడు ఇంతవరకు నేను ఆ లోనాని నడిపాను చూశారు కదా, ఎలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కూడా దానికి ఈరోజు అదే ఏమాత్రం కంప్లైంట్ లేకుండా నడుస్తున్నాయి. అంటే లేటెస్ట్ జనరేషన్కి ఇది చూస్తుండకపోవచ్చు, తెలియకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది తెలియాలని చెప్పి నేను ఈ వీడియో మీకు ముందుకు తీసుకొచ్చాను అనమాట. అదేమీ చిన్న పల్లెటూరులో లేదు, కోనసీమ జిల్లాలో ఉన్న ద్రాక్షారం గ్రామంలో ఉన్నదనమాట. సో ఇదే కెనెటిక్ హోండా వాళ్ళు కెనెటిక్ కంపెనీ నుంచి చేసిన తర్వాత కంటే ముందు ఇది కెనెటిక్ లోనా ఉండేదన్నమాట నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్లు చాలా ఎక్కువైపోయినాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఎక్కువైపోయినాయి. మళ్ళా కనుక ఇదే విధమైన మోడల్ బండి వస్తే ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్.